అనకాపల్లి జిల్లా ఎస్రాయవరం మండలం అడ్డురోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన రెవెన్యూ డివిజనల్ అధికారి కార్యాలయాన్ని జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్తో కలిసి ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణ ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా కొనతాల రామకృష్ణ మాట్లాడుతూ అడ్డురోడ్డున కేంద్రంగా రెవెన్యూ డివిజన్ ఏర్పాటు కావడం స్థానిక ప్రజలకు ఆనందదాయకమని అన్నారు. ఈ కార్యాలయంలో ఏర్పాటు కావడానికి హోంమంత్రి వంగలపూడి అనిత కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు. పాయకరావుపేట నియోజకవర్గంలో అభివృద్ధి శరవేగంగా జరుగుతుందని, లక్షలాది ఉద్యోగ అవకాశాలు రానున్నాయని చెప్పారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పరంగా తీసుకెళ్లడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో కలిసి కృషి చేస్తున్నారని తెలిపారు. జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ మాట్లాడుతూ అడ్డురోడ్డులో రెవెన్యూ డివిజన్ కార్యాలయం ఏర్పాటు కావడం ఇక్కడ ప్రజలు అదృష్టమని అన్నారు. ఈ ప్రాంతంలోనే కాకుండా పక్క జిల్లాల యువతకు కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అందరికి నమస్కారాలు. ఈ రోజు అనకాపల్లి జిల్లాకి ఒక శుభదినం. మన జిల్లాలో మూడవదిగా కొత్తగా ఈ రోజు మనం అడ్రోడ్ జంక్షన్ లో ఒక రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రెవెన్యూ డివిజన్ ఇక్కడ రావడానికి చాలా ఎఫర్ట్ తీసుకున్న మన హోమ్ మినిస్టర్ వారికి, అలాగే అడిగిన వెంటనే కన్సిడర్ చేసి సార్ మోటో ప్రకారం అంటే డెలివరింగ్ గవర్నెన్స్ ఎంత తొందరగా ఎంత ప్రజలకు దగ్గర మనం చేయగలుగుతాము, దానికి కావాల్సిన ఏర్పాట్లు ఏమేం చెయ్యాలి అడ్మినిస్ట్రేషన్ పరంగా అని ప్రతిరోజు ఆలోచించి ఎఫర్ట్ తీసుకుంటున్న మన ముఖ్యమంత్రి వర్యులకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు చెప్పుకొని, ఈ డివిజన్ ఏర్పాటు చేసడం వలన మన జిల్లాలో ఉన్న మొత్తం ఇండస్ట్రియల్ క్లస్టర్ ఒక ప్లేస్ లో పెట్టి ఒక కన్వర్జెన్స్ ఏర్పాటు చేస్తాము. ఇష్యూస్ అన్ని ఒకే నేచర్ గా ఉంటది కాబట్టి ఒక ఆడియో ఇక్కడ కూర్చుంటే ఇష్యూస్ అన్ని తొందర సార్ట్ అవుట్ చేయగలుగుతారు. అది ల్యాండ్ అక్విజిషన్ ఇష్యూ కావచ్చు, లేదు R&R ఇష్యూస్ కావచ్చు, లేదా ఏదైనా భూమి ఇష్యూస్ కావచ్చు, అన్ని కూడా ప్రజలకు దగ్గర ఉంటారు. ప్రజలతో పాటు వాళ్ళ సమస్యలన్నీ అర్థం చేసుకొని సాల్వ్ చేయగలుగుతారు అనే ఒక ప్రాపర్ ఎయిమ్ తో ఏర్పాటు చేసిన ఈ అడ్రోడ్ జంక్షన్ వాళ్ళు చాలా చక్కగా జరుగుతుంది. చాలా ఇంపార్టెంట్ రెవెన్యూ డివిజన్ గా రాష్ట్రంలోనే ఇది ఏర్పాటవుతుంది. ఈ రోజు ఈ కొత్త రెవెన్యూ డివిజన్ కి ఆర్డీఓగా చార్జ్ తీసుకున్న బివి రమణ గారికి ధన్యవాదాలు చెప్పి, కంగ్రాచులేషన్స్ చెప్పి, ఇది ఏర్పాటు అవుతుంది అన్న వెంటనే ఈ ఊర్లో బిల్డింగ్ ఐడెంటిఫై చేసి ఇమ్మీడియట్ గా అది రెడీ చేసి మనకు ఈ రోజు ఈ రెవెన్యూ డివిజన్ ప్రారంభం అవడానికి కోఆపరేట్ చేసిన లోకల్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ అందరికీ, ప్రత్యేకంగా సర్పంచ్ గారికి, అలాగే అవతం గారికి ధన్యవాదాలు. ప్రజలందరికీ కంగ్రాచులేషన్స్. దానితో పాటు ఈరోజు డిసెంబర్ 31, రేపు కొత్త సంవత్సరం, నూతన సంవత్సరం. అనకాపల్లి జిల్లా వాసులందరికీ కూడా జిల్లా తరపున నూతన సంవత్సర శుభాకాంక్షలు. ధన్యవాదాలు.